హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారు కదా. వాట్సాప్ గవర్నెన్స్ మీద విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి సచివాలయం సిబ్బందితో ప్రతి ఇంటికి వెళ్ళి దీని మీద అవగాహన కల్పించే విధంగా చర్యలు అయితే చేపడుతుంది. అయితే వాట్సాప్ గవర్నెన్స్ అనేది మనమిత్ర పేరుతో అయితే మన ముందుకైతే రాబోతుంది. దాని గురించి ఇందులో మనకి ఏ సేవలు ఉన్నాయి, ఎలా దీని ద్వారా లబ్ధి పొందుకోవచ్చు, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, చాలా మందికి ఉపయోగపడుతుంది. అది గమనించి మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇకపోతే వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర పేరుతో సచివాలయం సిబ్బంది ఈ నెల 15వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వారి మొబైల్లోని 9553800009 ఈ మొబైల్ని మనమిత్ర పేరుతో సేవ్ చేసి ఈ వాట్సాప్ గవర్నెన్స్ మీద పూర్తిగా అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతుంది. అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ వల్ల మనకేం ప్రయోజనాలు అని చూసుకుంటే, దీంట్లోని క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అడంగల్స్, అనేక రకాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క సేవను కూడా ఇందులో మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే చాలామందికి డౌట్ ఉంది, అలా చదువు వచ్చిన వాళ్ళు అయితే టైప్ చేస్తారు, చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇందులోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక మేటా అనుకుని ఉంటుంది. దాని ద్వారా డైరెక్టర్గా ఎవరైతే ఈ చదువు రాని వాళ్ళు ఉంటారో డైరెక్టర్గా వాళ్ళు వాయిస్ మెసేజ్ ద్వారా వాళ్ళకి కావాల్సిన సేవను అయితే తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా గవర్నమెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ప్రస్తుతానికి 250 ప్రభుత్వ సేవలు అయితే పొందుపరచడం జరిగింది. దీన్ని జూన్ 12 తర్వాత 500కు పైగా సేవలను అయితే పొందుపరిచే అవకాశం ఉంది. అందుకనే ఇది మనమిత్ర పేరుతో ప్రజల యొద్దకి దీని మీద పూర్తిగా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 15వ తారీఖు నుంచి సచివాలయం సిబ్బంది ఆ సిబ్బంది క్లస్టర్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వారి మొబైల్లో ఈ మొబైల్ నెంబర్ ఏదైతే ఈ మనమిత్రకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఉందో 9553800009 ఈ నెంబర్ని మనమిత్ర పేరుతో సేవ్ చేసి దీని మీద అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేయబడుతుంది. సో వాళ్ళే మన ఇంటికి రావక్కర్లేదు, డైరెక్టర్గా మనం కూడాను ఈ నెంబర్ని సేవ్ చేసుకొని మనమిత్ర పేరుతో సేవ్ చేసుకుని దీంట్లో ఉన్న సేవలను అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. గతంలో కూడాను ఈ వాట్సాప్ గవర్నెన్స్ గురించి నేను చెప్పాను. ఇప్పుడు మళ్ళా చాలామంది దీని గురించి పట్టించుకోవట్లేదు, దీని మీద పూర్తిగా అవగాహన కోల్పోతుంది అనుకుని గవర్నమెంట్ అభిప్రాయపడి దీన్ని డైరెక్టర్గా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి దీని మీద అవగాహన కల్పించాలని సచివాలయం సిబ్బందికి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నెల 15వ తారీఖు నుంచి ఆ చర్యలు అయితే చేపడతారు. ఇకపోతే 10th క్లాసు, ఇంటర్మీడియట్, నెక్స్ట్ మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ గురించి ప్రతిదీ దీంట్లోనే మనకు పొందుపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మొబైల్లో మనమిత్ర అనే ఈ మొబైల్ నెంబర్ని సేవ్ చేసుకుని ఈ సేవలు అందరూ యూజ్ చేసుకోవాలని అయితే ఈ వీడియో నేను చేస్తున్నాను. అయితే ఇకపోతే 10th క్లాసు, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడాను వాట్సాప్లోనే పీడిఎఫ్ రూపంలో ఇవ్వడానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం అయితే చూస్తుంది. ఇంతకు ముందు ఏంటంటే రిజల్ట్స్ వచ్చిన ఒక నెల తర్వాత మనకి మార్క్స్ మెమోస్ వచ్చేవి. ఇప్పుడు అలా కాదు, మనం నెంబర్ కొట్టగానే మన పీడిఎఫ్తో సహా అంటే మార్క్స్ మెమో పీడిఎఫ్ రూపంలో మనకి డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ప్రతి ఒక్కరి మొబైల్లో ఉండాలని నేనైతే భావిస్తున్నాను. సో ఖచ్చితంగా ఇది మన అందరికీ ఉపయోగపడుతుంది, ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్ని అయితే మనమిత్ర పేరుతో మీరు సేవ్ చేసుకోండి, ఓకేనా. ఇకపోతే దాదాపు 500కు పైగా సేవలు జూన్ 12 తర్వాత నుంచి మనకి పొందుపరచడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఆల్ ద బెస్ట్.